హరే కృష్ణ. మీకు తెలుసా, భగవానుడు భగవద్గీతని అర్జునుడికి ఉపదేశించక ముందు సూర్య భగవానుడికి ఉపదేశించాడని? భగవద్గీత 4వ అధ్యాయం 1 నుంచి 8 శ్లోకాల వరకు ఈ విధంగా వివరిస్తున్నారు. భగవానుడు భగవద్గీతని సూర్యదేవుడికి ముందుగా చెప్పాడని, సూర్యదేవుడు దానిని తన పుత్రుడైన మనువుకి చెప్పాడని, మనువు దానిని తన పుత్రుడైన ఇక్ష్వాకుతో చెప్పాడని ఇక్కడ వర్ణించబడింది. తరువాత పరంపరలో అది కనుమరుగవగా దాదాపు 5000 సంవత్సరాల క్రితం తిరిగి శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి తిరిగి ఉపదేశించాడు. అర్జునుడు శ్రీకృష్ణుడిని ఎలా అడుగుతాడు, కృష్ణ, నువ్వు నేను ఈ జన్మలోనే ఉన్నాం కదా, సూర్య భగవానుడు ఎప్పుడో వాడు కదా, నువ్వెప్పుడు చెప్పావు కృష్ణ అని అడుగుతాడు. అప్పుడు కృష్ణుడు ఈ విధంగా వివరిస్తాడు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం. అంటే ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ధర్మం క్షీణిస్తుందో, అధర్మము చాలా విస్తృతంగా పెరుగుతుందో ఆ సమయంలో తిరిగి నేను అవతరిస్తాను అని చెప్తాడు. ఎందుకంటే మంచి వాళ్ళని రక్షించడానికి, దుర్మార్గుల్ని నశింపచేయడానికి, ధర్మాన్ని నెలకొల్పడానికి ప్రతి యుగంలో నేను అవతరిస్తాను అర్జున అని చెప్తారు. హరే కృష్ణ.